ఇక్కడ విద్యుత్ బిల్లు కట్టడానికి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ప్రభుత్వం దీన్ని దృష్టిలో తీసుకొని ఎవరికన్నా అపాయింట్ చేయాలని కోరుతున్నాము. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా వృద్ధులు ఉన్నారు, దాంట్లో పిల్లలు వాళ్ళ వేరే ప్రదేశాల్లో పనిచేస్తున్నారు. అట్లా వాళ్ళకి కొంతమందికి చిన్న ఫోన్లు ఉన్నాయి, వాళ్ళందరూ ఎక్కడి నుంచి ఆన్లైన్ చేయగలరు. అందుకే ప్రభుత్వం దీన్ని చొరవ తీసుకొని వెంటనే ఒక విద్యుత్ కేంద్రంలో ఒకరు బిల్ కలెక్షన్కి పెట్టాలని ప్రజలందరూ కోరుతున్నారు. దయచేసి దీనికి వెంటనే స్పందించాలని ప్రభుత్వ విద్యుత్ శాఖ ప్రతినిధులు వెంటనే స్పందించి వీళ్ళకి తగిన సాయం చేయాలని నేను కోరుతున్నాను. ఏఈ గారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, దీని గురించి మీరు ఏం చెప్పాలనుకున్నారు? ఒక నెల కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది. చిన్న ఫోన్లు ఉంటాయి, ఇప్పుడు మీ వాళ్ళకి తెలిసిన మీకు నెలంతా టైం ఉంటుంది కదా బిల్లు కొట్టినాక. అది మేము 2 నెలలు కూడా టైం ఇస్తున్నాం, 2 నెలలు టైం ఇస్తున్నాం. 2 months వరకు కట్ చేయడం లేదు, మీకు ఇబ్బంది పెట్టడం లేదు. ఈ 2 నెలల్లో స్మార్ట్ ఫోన్ తెలిసిన ఉన్నోళ్ళను ఎవరినో కానీ ఫ్రెండ్స్నో తెలిసిన వాళ్ళు పట్టుకొని ఒక బిల్లు కట్టలేము, ఒక్క బిల్లు కూడా కట్టలేము. అలా 2 months నుంచి ఇప్పుడు వేరే రైల్లో బస్సులో వాళ్ళంటే ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకుంటారు. దర్శనానికి వాళ్ళు ఆన్లైన్ టికెట్ బుక్ చేస్తారు. ఆన్లైన్లో అన్ని తెలుసు, అది మీకు అవసరం కాబట్టి వేరే టికెట్ బుక్ చేసుకోండి. ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటారు, జర్నీ చేసుకుంటారు, అన్నీ బాగుంటాయి. ఒక్కసారి 2 నెలలకు ఒకసారి బిల్లు 2 నెలలకు ఒకసారి అడుగుతున్నాం. ఏ నెల ఆన్లైన్లో గట్టిగా అడగడం లేదు, మీకేం కనెక్షన్ కట్ చేయడం లేదు. 2 monthsకి ఒక్కసారి ఆన్లైన్ దానికి మాకు చేతగా అనేది అది సమస్య. ఇంకా ప్రెజర్ పెట్టడం లేదు, ఒక రోజులో కట్టమని ప్రెజర్ పెట్టలేదు. 2 months టైం ఇస్తున్నాం. తెలియదు అనుకుంటే 100 రూపాయలు ఒక నెల అంతా టైం ఇస్తాం కదా బిల్లు పెట్టాను. ఆ నెలలో కట్టుకోండి. పెద్ద పోనీ జైల్లో తెలిసిన నేర్చుకోవాలి. మాకు యాప్ పెట్టుకోవాలా, బ్యాంక్ అకౌంట్లు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? ఒక ఇంట్లోనే చిన్న పిల్లలకు ఉంటాయి, పెద్ద పిల్లలకు ఉంటాయి, వాళ్ళ పిల్లలకు, కొడుకులకు, కూతురులకు అందరికి బ్యాంక్ అకౌంట్ ఉంటాయి. అకౌంట్ ఉంటే ఫోన్పేలు సెట్ చేసుకోవచ్చు, కట్టచ్చు. ఒక ఇంట్లో 4-5 ఉన్నాయి. మా ఇంట్లో తీసుకోండి, 2 మా వారికి నాకు ఉన్నాయి. నాకు మా ఇంట్లో ఎవరికి లేవు, ఒక్కరికి కూడా లేవు అనేది అట్లా మండికి మాట్లాడాలి.